సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి విజన్ 2047 గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా అందించలేని దుస్థితికి ఈ ప్రభుత్వం చేరుకుందన్నారు హరీష్ రావు. 3 నెలలుగా భోజన బిల్లులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గొడ్డు కారం, నీళ్ల సాంబారే భావి భారత పౌరులకు భోజనమైందని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. మెను ప్రకారం పోషకాలతో కూడిన భోజనం అందించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ అలసత్వం వల్ల ఎక్కడా అది అమలు కావడం లేదని మండిపడ్డారు. తనిఖీలు చేయవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితికి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని కూతలు కోసి రేవంత్ రెడ్డి కనీసం విద్యార్థులకు ఒక పూట అన్నం పెట్టే పరిస్థితులు కూడా లేవా అని హరీష్ రావు ప్రశ్నించారు.